నమస్తే. ఏదైతే మొన్న ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ దుమారం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. బాలికకి సంబంధించి ఈరోజు గూడా ఆ అమ్మాయి నిమ్స్ హాస్పిటల్‌లో ఉంది. ఈరోజు గూడా దామోదర్ రాజనరసింహ గావచ్చు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గావచ్చు, వారు గూడా పరామర్శించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నాగేష్ గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి. ఈ ఖమ్మం ఇన్సిడెంట్ మీరు చూసుండొచ్చు. అయితే అతను గూడా ఒక పార్టీకి సంబంధించిన నేతనే. సో ఇంత జరుగుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక రకంగా వార్తలు వస్తున్నాయి. ఎందుకు స్పందించట్లేదు? గతంలో కూడా బండి సంజయ్ కుమారుడికి సంబంధించి సరిగ్గా స్పందించలేదు అంటారు. ఈ బాలికలకు సంబంధించి న్యాయం జరుగుతుందా కాంగ్రెస్ పక్షం? ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా చట్టం అనేది ప్రభుత్వాల పక్షాన ఉండదు. ఇప్పుడు ఏదైతే చట్టాలు ఉన్నాయో, చట్టాలు న్యాయస్థానాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ కానీ, బండి సంజయ్ కొడుకు కానీ ఎవరైనా సరే బాలికల మీద చేస్తే కింద కేసు కడతారు. ఖచ్చితంగా వాళ్ళని రిమైండ్కి పంపించాల్సిందే. ఎవరన్నా ఉండండి, వాళ్ళు బాధ్యతారహితంగా దేశ పౌరుడిగా ఉండి తెలిసి తెలియక చేస్తుండ్రు అంటే అది ఎలాగ? ఇది మూర్ఖత్వం. ఈయన కొడుకులు, కొంతమంది ప్రజాప్రతినిధుల కొడుకులు కూడా ఈ విధంగా అహంకారంతో, మదంతో, ఖండకావరంతో, డబ్బులతోని విచ్చలవిడిగా క్రమశిక్షణ లేకుండా చేసినా వదిలిపెట్టదు చట్టము. ఏం తెలియదు మాకు అని నటించుకుంటూ కొంతమంది ఎవడైతే ఖమ్మంలో నా కొడుకులు చేసిండ్రో అట్లాంటి వాళ్ళని కూడా ఎవరిని కూడా చట్టాలు వదిలిపెట్టవు. ఇప్పుడున్న ప్రభుత్వం క్రియాశీలకంగా మహిళల పట్ల గౌరవంతో ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఇలాంటివి కావాలని చెప్పి ఏదో ఒక కోణంలో ఎవడో మూర్ఖుడు చేస్తున్న పనికి దానికి ప్రభుత్వానికి అంటగడితే మాత్రం బహిరంగంగా వాళ్ళకు మేము ఖచ్చితంగా మా పార్టీ ద్వారా మేము చెప్పాల్సి వస్తుంది. ఎవరన్నా మాట్లాడే అధికారంలోకి వచ్చినాకనే ఈ బాలికలకి సంబంధించి కేసులు ఎక్కువ వస్తున్నాయి, కేసులు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. మా ఒకటి ఏమంటున్నా అంటే, ఎవరైతే పని చేస్తారో మూర్ఖులు, వాళ్ళు ఖండకావరంతో డబ్బులతోనన్నా చేసి ఉండాలి, లేకపోతే ఇంకో సైకోయిజంతోనైనా చేసి ఉండాలి తప్ప ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా ప్రభుత్వం మీద నిందలేయడం మానాలే. ఇది మానవీయ కోణంలో చూసుకుంటే మనం అందరం కూడా ఖండించాల్సిన విషయం. ఇది ఇలా బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏదన్నా ఉండని, మహిళలను గౌరవించుకునే హక్కు మన తెలంగాణ రాష్ట్రంలో కాదు, యావత్తు దేశంలో ఉంది. వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలంటే అన్ని పార్టీల ద్వారా మేము కూడా ఏం చెప్తున్నామంటే, మా ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అయింది, ఇంతకుముందు వేరే రాష్ట్రాలలో కూడా బీజేపీ ప్రభుత్వాలలో కూడా ప్రభుత్వాలు పాలించే దగ్గర కూడా అయినాయి. ఇవన్నీ కూడా మానవీయ కోణంలో మన అందరం కూడా స్పందించాల్సిన విషయం. ఆ పాపకు మంచిగా వస్తుందని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మా పార్టీ ద్వారా రాబోయే ఖచ్చితంగా మా దామోదర రాజనరసింహ గారు అక్కడికి వెళ్ళి ఏది ఏమైనా సరే ఆ అమ్మాయి బతకాలే, ఆ అమ్మాయికి ఏమున్నా కానీ కూడా మా ప్రభుత్వం, మేము పదే చెప్తా ఉన్నాము, ఏ కుటుంబమైనా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఆపదలో ఉన్న కుటుంబాలను కాపాడుకునే తత్వము, బాధ్యత, గౌరవం మా పార్టీ దగ్గర ఉంది. మా గౌరవ మంత్రివర్యులు పరామర్శించడం జరిగింది. ఇంకా వేరే రాష్ట్ర నాయకులు కూడా పోవడం జరిగింది. ఎవ్వరు ఏం చేసినా కానీ కూడా ఎవడైతే చేసిండో వాడిని వదిలిపెట్టదు చట్టం. ప్రభుత్వం దిశగా ఇంకేమన్నా చట్టం కావాలి, వీళ్ళు ఇంకేదైనా చేయాలంటే ప్రభుత్వం కూడా దానికి ఫుల్ సపోర్ట్గా ఉంటుంది. ఏదేమన్నా అయినా కానీ కూడా ప్రభుత్వాల మీద నిందలేయడం మానండి. ఆ కుటుంబానికి మంచి జరగాలి. రేపు రాబోయే భవిష్యత్తులో ఏ కుటుంబంలో కూడా ఇలాంటి ఘటన కాకుండా మనందరం కూడా బాధ్యతారహితంగా మానవీయ కోణంలో మన ప్రాంతాల్లో చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్, కొంతమంది చిల్లర నా కొడుకులు ఈ మధ్యలో తయారైనరు కాబట్టి పోలీస్ ద్వారా కానీ, గవర్నమెంట్ ద్వారా కానీ, పార్టీల ద్వారా కానీ, మిగతా ప్రజాక్షేత్రాల మధ్యలో పోయి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలను ఇంకా పెంచితే బాగుంటుందని చెప్పి మా పార్టీ ద్వారా కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎట్లా చూస్తారన్న ఇది పార్టీకి సంబంధించిన అంశం, ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తని ఈ రకంగా చేయడం జరిగింది. సో గతంలో బీజేపీకి సంబంధించినప్పుడు జరిగినప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి నానా రకాలుగా మీ పైన మాట్లాడడం జరిగింది. మరి మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన? మేము ఏ రోజు కూడా పార్టీల లైన్ని మేము మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడము. మాకు తెలుసు పార్టీలో మేము కూడా క్రమశిక్షణగా ఉంటున్నాం కాబట్టి మాకు తెలుసు. కాబట్టి మీ ద్వారా ఏం చెప్తున్నా అంటే, ఇలా బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్, ఇంకే అదర్ పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ కూడా ఇలాంటివి చేయమని చెప్పి ఎవరు కూడా చెప్పరు. కాకపోతే ఎవడో చేసిన దానికి పార్టీలు బదలామైపోతాయి. దయచేసి ఇట్లాంటి వాళ్ళని
ముందే ఐడెంటిఫై చేసుకొని పార్టీ వరకు రానియకుండా ఉంటే బాగుంటుంది. ఎలా ఏ పార్టీ చేసిందనే తర్వాత కానీ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కేసులో వివిధ మంత్రుల మీద దాడి చేసిన కేసులు ఇవన్నీ చూసుకుంటే కూడా ఇట్లాంటి కేసులు కూడా దారి తీసేటందుకు అవకాశం ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ గౌరవ కేటీఆర్ గారు చెప్పాలి బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఏ విధంగా అయితే మనం ఒక ప్రోగ్రామ్ గురించి ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు ఉన్నాం కదా, ఆ విధంగానే ఈరోజు కేటీఆర్ కూడా మనం కూడా క్రమశిక్షణ ఉండాలి, పార్టీకి పేరు తీసుకురావద్దు, పార్టీకి మంచి పేరు తీసుకురావాలి అని చెప్పేసి ఆయన కూడా కొన్నిసార్లు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు మతి స్థిమితం లేకుండా ఈరోజు ఇలాంటి చెడుదారులకు వాళ్ళు ఇది చేస్తుండ్రు అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. కానీ రేపు బయటపడ్డ తర్వాత ఎవడు అన్న తర్వాత బయట పెట్టిన తర్వాత మా పార్టీ ద్వారా మేము ఖచ్చితంగా వాడిని శిక్షించడానికి పూర్తి రైట్స్ పోలీసు వాళ్ళు ఏం కావాలన్నా కానీ కూడా మేము దానికి చేస్తాం. ఇప్పుడు ఆ అమ్మాయికి కావాల్సిన ఏర్పాట్లు కానీ విద్య ఇంకా ఏది ఉన్నా కానీ కూడా అవన్నిటికీ కూడా మా సహకారం ఉంటుంది. మా ప్రభుత్వం చాలా చిన్న అమ్మాయి కాబట్టి అసలు ఏ స్థితిలో ఉంటుంది అసలు మనం మాట్లాడుకోవడానికి నోరు రావట్లేదు. దయచేసి చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న మనం మహిళలను గౌరవించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, చిన్నపిల్లలు ఈరోజు వాళ్ళకి ఏం కనీసం వాళ్ళకి ప్రపంచం గురించి కాదు, ఉన్న ఇల్లు గురించి కూడా వాళ్ళకి తెలియదు. ఇట్లాంటిది చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ మూర్ఖులను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. రాబోయే రోజులలో కానీ ఇంకా ఏదైనా కొత్త చట్టాలు మనం తీసుకురావాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చిత్తశుద్ధితో ఉన్నారు, తీసుకొస్తారని చెప్పి చెప్తా ఉన్నా.